జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జనాలు కోరుకుంటున్నారు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఆయన వస్తాడని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ రకంగా వస్తాడండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం తక్కువ చేసింది? ఏ దమ్ము 4,000 రూపాయల పెన్షన్ టయానికి ఇచ్చేస్తున్నారు, బస్సు ఫ్రీ బస్సు పెట్టాడు, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు. మరి క్యాంటీన్ గాని ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? అది ఎక్కడ ఉంది? ఇది విదేశాల్లో ఎక్కడా లేదు. మరి అది క్యాంటీన్ గాలు మరి రాజధాని శరవేగంగా జరుగుతున్నాయి పనులు. పోలవరం అప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, పోలవరం ఎప్పుడైతే నాకెట్ అన్నాడు కాబట్టి వాళ్ళు కట్టంది కాక మళ్ళీ చెడగొట్టారు డామ్ ఉంది కాబట్టి చెడగొట్టారు వాళ్ళు కట్టంది కూడా కాక. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఎంత ఇదిగా కట్టారు. మరి కుప్పంలో చూస్తే గేట్లు తీసుకెళ్లి అద్దెకి తీసుకెళ్లి పెట్టి ట్యాంకర్ తో నీళ్లు పోసి అది ఓపెన్ చేశారు. మరి ఇంకోటి మరి మొన్న సొరంగం పని నిమ్మల రామారాయుడు దగ్గర నుంచి చేస్తున్నాడు పని. ఇలా రాజధాని ఏ రకంగా ఉంది? బుల్లెట్ రైలు వస్తుంది రాజధాని మీదుగా, రాజధాని విమానాశ్రయం కడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అది వచ్చే నెలలో ఓపెన్ చేస్తారు. 5 సంవత్సరాల్లో రోడ్లన్నీ తట్టమట్టేసిన పాపాను పోవాలా. ఇలా రోడ్లు ఏ రకంగా ఉన్నాయి? రోడ్లు మొత్తం బంగారం ఎలుతులు కనపడుతున్నాయి. రోడ్లు మొత్తం ఇన్ని పథకాలు ఎత్తుంటే ఇంకా పరిపాలన బాగుపోవటం ఏంటంటే 100% బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డికి